టాలీవుడ్ హాస్య నటుడు బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దశాబ్దాల సినీ ప్రయాణంలో ఇప్పటి వరకు 1200కి పైగా చిత్రాల్లో నటించి తన కామెడీ టైమింగ్, యాక్టింగ్ ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకులను పొట్టచెక్కలేయేలా నవ్వించాడు. అద్భుతమైన నటనతో జనాలను కన్నీళ్లు పెట్టించాడు. అత్యధిక సినిమాల్లో నటించినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో సైతం చోటు సంపాదించుకున్నాడు. ప్రత్యేకంగా బ్రహ్మానందం కోసం ఒక సీన్ క్రియేట్ చేసిన దర్శకులు ఎంతో మంది ఉన్నారు. ఇప్పటికీ సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ వెండితెరపై సందడి చేస్తున్నారు బ్రహ్మానందం. తాజాగా తన కుమారుడు గౌతమ్ తో కలిసి బ్రహ్మానందం అనే సినిమాలో నటించారు. వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీ ఆడియన్స్ ముందుకి వచ్చింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు బ్రహ్మానందం. అదే సమయంలో తన స్నేహితుడు ఎంఎస్ నారాయణను తలుచుకొని భావోద్వేగానికి గురయ్యారు. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో బ్రహ్మానందం మాట్లాడుతూ తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాల గురించి, సినీ ప్రయాణం గురించి చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఎంఎస్ నారాయణ తన చివరి రోజుల్లో మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మిమ్మల్ని చూడాలని కాగితం మీద రాసి ఇచ్చారట కదా అని యాంకర్ అడగ్గా బ్రహ్మానందం మాట్లాడుతూ, నేను సంపాదించుకున్న సంపద అది. ఒక వ్యక్తి ఒక జీనియస్ తన డెత్ బెడ్ పైన ఎన్నో ఆలోచనలు బ్రెయిన్ లో తిరుగుతూ ఉంటాయి. అతడికి ఎంతో మంది తెలుసు, ఎన్నో పరిచయాలు ఉన్నాయి. తల్లి, తండ్రి, రక్త సంబంధాలు, స్నేహితులు, ఇలా అనేక బంధాలున్నాయి. కానీ అలాంటి సమయంలో ఒక వ్యక్తిని చూడాలి అనిపించడం, ఆ వ్యక్తిని ఎలాగైనా కలుసుకోవాలని అనిపించడం, చెప్పలేని, నోటితో మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు సైగ చేసి తన కూతురితో తెల్ల కాగితం మీద బ్రహ్మానందం అన్నయ్యను చూడాలని ఉంది అని రాసి ఇస్తే ఆ అమ్మాయి అది చదువుకొని నాకు ఫోన్ చేసింది. ఎక్కడో శంషాబాద్ దగ్గర సినిమా షూటింగ్ లో ఉన్న నేను దర్శకుడి దగ్గరకు వెళ్లి చెప్పి అడిగితే నో అంటారేమో అని అలాగే కారు ఎక్కేసి వెళ్లిపోయాను. అది వేరే విషయం అనుకోండి. అక్కడి నుంచి ఎంఎస్ నారాయణ చూడడానికి వెళ్ళగానే బెడ్ పై నుంచి నన్ను చూసి అతడి 2 కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. నేను ఎప్పటికీ ఆ సీన్ మర్చిపోలేను. నన్ను చూస్తూ నా చెయ్యి గట్టిగా పట్టుకొని వదిలేశాడు. ఆ తర్వాత డాక్టర్ తో మాట్లాడాను. ఆయన నా రక్త సంబంధం కాదు, కానీ ఓ ఎమోషన్, అదే హ్యూమన్ రిలేషన్. అంతటి మేధావి అంత తక్కువ సమయంలో వెళ్లిపోతాడన్నది నేను జీర్ణించుకోలేకపోయాను. అతను కమేడియన్ మాత్రమే కాదు, ఆయన వేసే పంచులు ఊహించని విధంగా ఉంటాయంటూ ఎమోషనల్ అయ్యారు బ్రహ్మానందం.